ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ పశుసంవర్ధక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేయడంతో పాటు సబ్సిడీపై పశువుల దానాన్ని అందజేశారు. అనంతరం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి పశువులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. రైతు సంక్షేమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతుకు అవసరమైన అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని సూచించారు. వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీనగర్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నానండి. దుగ్గిని శ్రీనగర్ని కూడా పెంచవలసిందిగా కోరుచున్నానండి. అదేవిధంగా ఏఎంసీ శాఖ సుస్వాగతం. అన్నదాత సుఖీభావ కింద ప్రభుత్వం కుటుంబం యొక్క వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఎరువులు కానీ ఇవన్నీ కూడా సిద్ధం చూడండి. మన శాసనసభ్యులు వచ్చిన తర్వాత కూడా ఇస్తారండి. ఈ మీటింగ్ అయినా తదుపరి అక్కడ ఆల్రెడీ ట్రక్ ఉంది. ఎవరో కూడా పట్టుకోవచ్చండి. గుండె ప్రసాద్ గారు రైతుల పట్ల, రైతుల అభివృద్ధి పట్ల రైతే రాజు అనే విధంగా తీసుకొచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి రైతులపై దృష్టి పెట్టండి. ఒక కుటుంబంలో ఒక రైతు ఉంటే ఆ రైతు వల్ల ఆ గ్రామానికి ఎంతో మేలు. వారిని అభివృద్ధి చెందే విధంగా, వారు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే వ్యవసాయం గురించి నాకు కూడా ప్రత్యేకించి ఈరోజు నేను శ్రద్ధగా చెప్తున్నానంటే ఈ కార్యక్రమాలు కూడా నేను ఎందుకు మన అగ్రికల్చర్ వారిని ఎక్కువ చేయమని చెప్తున్నానంటే, రైతులు ఈరోజు గత ప్రభుత్వాల్లో ఏదైతే రైతు ఆత్మహత్య చేసుకుని అప్పుల పాలైపోయినటువంటి రైతులు ఆదుకోవాలి. నేను కూడా ఒక రైతుగా భావించి నేను కూడా సుమారు ఒక 200 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అధికారులు అందరికీ నేను సలహాలు సూచనలు తీసుకుని నేను కూడా వ్యవసాయం చేస్తాను. ఇలాగా ఒక రైతు పట్ల ఆయన చేసేటువంటి వ్యవసాయం పట్ల ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ పార్టీ. మీ అందరూ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. మనం ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ గెలిపించుకున్నాం. మీ అందరూ ఎంతో చిత్తశుద్ధితో భారీ మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో గెలిపించడం జరిగింది. తప్పకుండా రైతుల పట్ల ఏదైతే నిబద్ధతతో సూపర్ 6 ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఆ హామీలో కూడా తప్పకుండా రైతుల పట్ల, రైతుల సంక్షేమం పట్ల మేము ఎక్కడైతే ఆ రోజు మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం ఈ రోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. రైతులకు మాట ఇస్తున్నాం. రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా అభివృద్ధి పదవులు తీసుకెళ్ళడానికి, అలాగే గత ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నుంచి మంచి మంచి పదవాలు, ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహకాలు మీకు అందించి మిమ్మల్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా మీకు తోడుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మా రైతన్నలకి అలాగే అక్కలకి అన్నలకి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఇలా రైతుల కోసం, రైతులు పండించినటువంటి దానికోసం ప్రత్యేకించి మేము మరొకసారి మీతో మళ్ళీ ఇలాంటి సభ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఏదైతే ఈరోజు